ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని ఒక దిక్కు అరుస్తారు. వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో, తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందట కదా, వాస్తవమేనా? ఇక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 24వ ర్యాంకులో ఉంది. అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది. 24th ర్యాంకు తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. గడిచిన 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండ్రు కేసీఆర్ గారు తెలంగాణ. మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ అనే రాష్ట్రం 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో, కానీ మేము దిగిపోయినాడు నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పచెప్తే 17 నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా? అస్తవ్యస్తం చేసినావని ఉత్తగానే అంటలేను నేను. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా.